ఇక హైదరాబాద్ లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి ట్యాంక్ బండ్ మీద క్రేన్ నెంబర్ 5 దగ్గర వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లైవ్ లో అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక రెండో రోజు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంత టైం పట్టే ఛాన్స్ ఉందంటారు అరవింద్? నిఖత్, ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం రెండో రోజు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గంగమ్మ ఒడిలోకి గణనాథుడు చేరాడు. ఇప్పటికే అటు నిన్న ఉదయం 12 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగింది. అదే సాయంత్రం 6:30 సమయంలో బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనం జరిగింది. ఇప్పుడైతే రెండో రోజు కాబట్టి కొద్దిగా అధికంగా గణపతులు కూడా ఇక్కడికి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం సమయంలో కొంచెం తేలికపాటుగానే వినాయకులు కనిపించారు. ఇప్పుడేమో భారీగా వినాయకులు కూడా రావడం జరిగింది. ఎందుకనంటే నిన్న ఏదైతే మధ్యాహ్నం సమయంలో కూడా అసలు జనాలు ఎక్కువగా ఉన్నారు, కానీ వినాయకులు ఎక్కువ లేకపోవడం ఇది చాలా ఆశ్చర్యకరం అయిపోయింది. ఎందుకనంటే నిన్న సాయంత్రం అంటే గతంలోనే పోలీసులు ఎక్కడైతే గణేష్ మండపాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. 5వ రోజు కానీ 6వ రోజు కానీ 8వ రోజు కానీ ఈ 3 రోజులలో కూడా వినాయకులను ఇప్పటికే నిమజ్జనం చేయడానికి వాళ్ళందరూ కూడా హెచ్చరించారు. సో వారు కూడా వినాయకులు 5వ రోజు కానీ 6వ రోజు కానీ 8వ రోజు కానీ నిమజ్జనం చేశారు. మరి దీంట్లో భాగంగా చూసుకుంటే నిన్న సాయంత్రం వరకు కూడా 6:30 7 గంటల ప్రాంతం కూడా కొంచెం తక్కువ తేలికపాటి వినాయకులు కూడా కనిపించారు. కానీ ఇప్పుడు ఉదయం సమయం నుండి అంటే నైట్ 12 తర్వాత నుండి భారీగా వినాయకులు వచ్చారు. ఇప్పటికే ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు కూడా నిమజ్జనం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అటు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక ఇటు క్రెయిన్ నుండి వినాయకుడిని తీసే ఈ ప్రయత్నంలో కావచ్చు, భారీగా టస్కర్లు రావడం కానీ బాగా హెవీగా ట్రాఫిక్ జామ్ కావడం కానీ వాళ్ళు ఇదే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు చూసుకుంటే 18 ఫీట్లకు పైగా ఎబో సంబంధించిన వినాయకులన్నీ సెక్రటేరియట్ ముందు నుండి వస్తాయి. అది 15 ఫీట్ల కంటే ముందు నుండి కూడా అప్పర్ ట్యాంక్ బండ్ సైడ్ అంటే బుద్ధుడికి నార్త్ సైడ్ ఉండే సైడ్ కూడా అక్కడ 15 ఫీట్ల కంటే తక్కువ ఉన్న వినాయకులు అటు సైడ్ వెళ్తాయి. ఇంకా 10 ఫీట్ల కంటే తక్కువ ఉన్న వినాయకులు మాత్రం పీపుల్ ప్లాజా వైపు కూడా అంటే బుద్ధుడికి సౌత్ వైపును కూడా అటు సైడ్ వెళ్లే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నారు. మధ్యలో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కూడా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి మరికొన్ని వినాయకులను అటువైపు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే నిన్న నుండి పోల్చుకుంటే ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వినాయకులు నిమజ్జనం జరిగింది. ఇంకా భారీగా దాదాపు ఇంకొక 50,000 వినాయకుల వరకు కూడా ఇప్పటికే నిమజ్జనం కావాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏదైతే నిన్న భారీగా జరిగిన థెఫ్ట్ కేసు కానివ్వండి, చైన్ కేసు కానివ్వండి, ఫోన్ కేసులు కానీ ఇప్పటికే భారీగా జరిగాయి. నిన్న ఎక్కడికక్కడ కూడా ఉమెన్ పిఎస్లు కూడా షీ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నాయి. కానీ ఎంత యాక్టివ్గా ఎంతున్నా కానీ నిన్న థెఫ్ట్ మాత్రం విపరీతంగా జరిగిందని కూడా అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా గణేశుడు గంగమ్మడిలోకి ఇప్పటికే చేరుకున్నాడు. ట్యాంక్ బండ్ చుట్టూ అంటే మొత్తం ఈస్ట్ సైడ్ వచ్చేసరికి అంటే ఈస్ట్ సైడ్ అంటే సెక్రటేరియట్ ముందు గేట్ నుండి వచ్చేసరికి ఇక్కడ కూడా 9 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ 9 క్రేన్లలో భాగంగా చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ప్రతి దగ్గర కూడా భారీ వినాయకులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఆ ట్యాంక్ బండ్ పరిసరాలకి రాగానే సెక్రటేరియట్ అక్కడ అమరజ్యోతిని అక్కడ అంబేద్కర్ని చూడగానే ఒక్కడేసారి ప్రజలందరూ కేసీఆర్ పాట పెట్టుకుని దేక్లేంగే అనే పాట పెట్టుకొని ఇప్పటికే చిందులేస్తున్నారు. భారీగా అంటే వచ్చిన ప్రతి ఒక్క టస్కర్లో కూడా దేక్లేంగే అనే పాట లేకుండా మాత్రం పోయే పరిస్థితి లేదు. కానీ పోలీసులు ముందస్తుగానే చూపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాంప్లిఫైర్ గుంజుకోవడం కానీ పాటలు ఆపేయడం కానీ అట్లాంటి హెచ్చరికలు చేయడంతో అయినా కూడా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా అదే పాటలు పెట్టుకుని చిందులేసిన పరిస్థితి కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క క్రేన్ దగ్గర కూడా కనీసం ఒక 30 నుండి 40 వినాయకులు కూడా భారీగా జామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. పోలీస్ అధికారులు మాత్రం తూతు మంత్రంగానే ఏదో నామమాత్రంగానే అక్కడ కొంతమంది నిలుస్తుంటారు, కానీ ఫాస్ట్ రియాక్షన్ క్విక్ రియాక్షన్ మాత్రం కూడా ఇప్పటి వరకు ఇక్కడ కూడా కనిపిస్తలేదని కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. అటు నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఇక్కడ 3 ప్రాంతంలో సౌత్ సైడ్ వచ్చేసి పీపుల్ ప్లాజా దగ్గర కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి సెక్రటేరియట్ ముందు నుండి కూడా అదే పరిస్థితి. ఇంకా నార్త్ సైడ్ వచ్చేసరికి లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా ఇప్పటికే ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే అధికారులను నమ్ముకుంటే ప్రయోజనం లేదన్నట్టు వాళ్ళకు వాళ్ళే వినాయకుడిని తీసుకొని నీళ్ళలో పడేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే భారీ వినాయకులు కూడా గంగమ్మడిలోకి చేరడానికి కూడా ఇప్పటికే బయలుదేరాయి. ఇంకా కూడా దాదాపు
50 నుండి 60 వేల వినాయకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలుపుతున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ పాటలతోనే సెక్రటేరియట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా కేసీఆర్ పాటలతోనే మోగించి ఇప్పటికే భారీగా నాట్యం చేస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు. రంగురంగుల వినాయకులు, తీరొక్క వినాయకులు కూడా ఇప్పటికే అందరికీ కను పండుగలాగా చేస్తున్నారు. నిన్న రాత్రి 1 గంటల నుండి కూడా వినాయకులు భారీగా రావడం మొదలైంది. కానీ అధికారులు నిన్న రాత్రి నుండి వచ్చిన వినాయకులను కూడా ఇప్పటికీ నిమజ్జనం చేయకపోవడం కూడా కొంచెం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వినాయకుడు పండుగ పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. గణనాథుడు గంగమ్మ ఒడిలోకి కూడా చేరుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మరి ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇప్పటికే పూర్తిగా నిమజ్జనం అయిపోయింది, అటు బాలాపూర్ నిమజ్జనం అయిపోయింది. ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వినాయకులందరూ కూడా వాళ్ళ జిల్లాలో కూడా నిమజ్జనాలు కూడా పూర్తయినాయని కూడా చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో చూసుకుంటే కూడా క్రేన్ నెంబర్ 5 దగ్గర కూడా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడు కూడా ఇక్కడికి నిమజ్జనానికి కోసం వచ్చినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఇది సాయంత్రం 6 గంటల లోపు కూడా పూర్తి కావాలని కూడా ఇప్పటికే వాళ్ళ అధికారులందరూ కూడా తెలుపుతున్నారు. ఇక్కడ కొంచెం ప్రజలు మాత్రం కొంచెం నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి 12 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా నిమజ్జనం కాకుండా లైన్లలో వెయిట్ చూస్తున్నారు. కానీ అధికారులు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారని కూడా ప్రజలు కొంచెం ప్రశ్న లేవలెత్తే పరిస్థితి కూడా వచ్చింది. ఓవర్ టు స్టూడియో నిక్కర్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.